ఎవరైనా ముసుగు ధరించిన దుండగులు కావచ్చు, దొంగలు కావచ్చు, వాళ్ళు ముసుగులు ధరించి ఒక కత్తి, తుపాకీ లాంటివి చేత్తో పట్టుకొని మీ ముందుకు వచ్చి, మీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న నగదు ఇచ్చేయమని బెదిరిస్తే మీరేం చేస్తారు? చాలామంది భయపడిపోతారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంటుంది. కొంతమంది ఫైట్ చేసే ప్రయత్నం చేస్తుంటుంటారు, వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది మాత్రం భయపడి వాళ్ళకి అడిగినంత ఇచ్చేసేటటువంటి సందర్భాలు కూడా జరుగుతుంటుంటాయి. కానీ బేగంపేటలో పైగా కాలనీలో ఒక ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఇద్దరు ముసుగులు ధరించి వచ్చారు లోపలికి, హెల్మెట్లు ధరించారు, ముసుగులు ధరించారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కత్తి, తపంచాతో బెదిరించి ఇంట్లో ఉన్న నగదంతా కూడా పట్టుకొని వెళ్ళిపోవాలి, దొంగతనం చేసుకుని వెళ్ళిపోవాలి, ఊడ్చికి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది? ఒక మైనర్ బాలిక ఏ విధంగా ఎదుర్కొందో మాత్రం ఖచ్చితంగా మీరందరూ చూడాలి. ఎందుకంటే ఇలాంటి ఘటన ఎదురైనప్పుడు ఏ విధంగా పోరాడాలి అని మనకి ధైర్యాన్ని ఇచ్చే వీడియో అది, ఇన్స్పిరేషన్ ఇచ్చే వీడియో అది. బేగంపేట పైగా కాలనీలో ఇద్దరు దుండగులను ఒక మైనర్ బాలిక, ఆమె తల్లి కలిపి ఏ విధంగా ఎదుర్కొన్నారు ఇప్పుడు నేను RTV స్క్రీన్ పైన మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూద్దాం. నిన్న ఇద్దరు దుండగులు బేగంపేట పైగా కాలనీలో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. గేట్ ఓపెన్ చేసుకుని, మీరు కళ్ళార్పకుండా చూడండి, ఈ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. వస్తున్నటువంటి దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ వ్యక్తి బ్యాగ్ వేసుకున్నాడు, బ్యాక్ ప్యాక్ వేసుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, లోపలికి వస్తున్నాడు. ఆ వెనుకే మరొక వ్యక్తి కూడా లోపలికి వస్తాడు. ఈ వ్యక్తి అక్కడ కాసేపు కూర్చుంటాడు. కూర్చుని బ్యాగ్ లోపల ఉన్న కత్తి, తుపాకీని బయటకు తీస్తున్నాడు. సీసీ కెమెరా ఉన్నట్టుంది. సీసీ కెమెరాను కూడా పైకి చూస్తున్నాడు. అతను పైకి చూస్తూ ఆ వ్యక్తిని లోపలికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ గుమ్మం దగ్గర ఎవరైనా వస్తున్నారేమో అని అటు ఇటు చూస్తున్నాడు. ఈ వ్యక్తి మాత్రం అక్కడ కూర్చుని లోపల ఉన్న వస్తువులను చూస్తున్నాడు. చూస్తూనే ఉండండి, ఆ తర్వాత ఏం జరగబోతుందో. ఒక మైనర్ బాలిక ఎంతటి ధైర్య సాహసాలను ప్రదర్శించిందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ దొంగలు ఇద్దరు కూడా ఏ విధంగా పట్టుబడ్డారో కూడా మీరు ఆ వీడియోలో మనం చూడొచ్చు. అక్కడ తచ్చాడుతున్నటువంటి వ్యక్తి లోపలికి వస్తున్నాడు. అతని చేతిలో కూడా బ్యాగ్ ఉంది. ఆ వ్యక్తి క్యాప్ పెట్టుకున్నాడు, ముఖానికి మాస్క్ కూడా పెట్టుకున్నాడు. ఈ వ్యక్తి ముఖానికి హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు, గేట్ దగ్గర కూర్చున్నాడు. ఆ బ్యాగ్లో ఉన్న మరో పాలిథిన్ కవర్ ఏదో పెట్టుకున్నాడు, దాన్ని బయటకు తీస్తూ ఉన్నాడు. ఇక్కడున్న వ్యక్తి మాత్రం కొంచెం ముందుకి వెనక్కి వెళుతూ ఉన్నాడు. ఎవరైనా వస్తున్నారేమో అని ఆ గేట్ దగ్గర చూసుకుంటూ వస్తున్నాడు. ఆ గేట్ని క్లోజ్ చేయమని కూడా సైగ చేశాడు. దాంతో గేట్ని క్లోజ్ చేశాడు, గెడవేశాడు, దగ్గరికి వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గుమ్మంలో నుంచి లోపలికి ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఆ ఇద్దరు వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో, అక్కడ ఏం జరిగిందో మీరు కళ్ళార్పకుండా చూడండి. ఎంతటి ధైర్య సాహసాలను ఒక మైనర్ బాలిక ప్రదర్శించిందో మనం ఇక్కడ చూడొచ్చు. ఆ వ్యక్తి లోపలికి వెళుతున్నాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ ఇంటి యజమాని లేడు, ఇంట్లో ఎవరు మగాళ్ళు లేరు, ఇద్దరు మాత్రమే ఉన్నారు స్త్రీలు అని వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు. ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోపల ఉన్న తల్లి కూతురుని ఇద్దరిని కూడా బెదిరించారు. ఎందుకంటే సీసీ కెమెరాస్ ఎక్కడి వరకు కవర్ చేస్తున్నాయి కాబట్టి ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యి లోపల ఏం జరిగింది ఆ తల్లి కూతురు చెప్పారు లోపల ఏం జరిగిందని అనేది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. తల్లి కూతురుతో మాట్లాడుతున్నారు. కత్తి, తుపాకీ కూడా చూపించారు. నగదు లోపల ఉన్న వస్తువులన్నింటిని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దాంతో లోపల ఉన్న తల్లి కూతురు ఒక్కసారిగా భయపడిపోయారు. ఏం చేయాలో తెలియని ఒక అయోమయమైనటువంటి స్థితిలో, ఎవరైనా కూడా అలాంటి స్థితిలో భయపడిపోతారు. చేతిలో ఒక కత్తి, తుపాకీ లాంటిది చూస్తే ఇక పై ప్రాణాలు పైకే వెళ్ళిపోతాయి. అడిగిందంతా కూడా ఇచ్చేస్తుంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ తల్లి కూతురు ఏం చేశారో ఒక్క క్షణంలో మీ ముందుకు రాబోతోంది. ఆ తల్లి కూతురు చూపించినటువంటి ధైర్య సాహసాలను ఇద్దరు, ఈ వ్యక్తి కూడా ముసుగు ధరించిన వ్యక్తి కూడా ఇంకా గేట్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చూడండి, లోపల నుంచి వచ్చిన తర్వాత ఆ పిల్ల మైనర్ బాలిక అటాక్ చేస్తోంది. మైనర్ బాలిక వ్యక్తిని అటాక్ చేస్తున్న దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ఈ వ్యక్తి ఒకసారి పాస్ చేద్దాం. ఇక్కడ ఒకసారి ప్లే చేద్దాం. ఆ వ్యక్తితో ఏ విధంగా ఫైట్ చేస్తుందో చూడండి. గుమ్మం దగ్గర నుంచి ఆ వ్యక్తి మెడ పట్టుకుని ఎక్కడా కూడా వదలలేదు. ఆ హెల్మెట్ లాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి తుపాకీని కూడా లాగేసుకున్నారు. ఒక్క తన్నుద్ది. ఒక్కసారి దృశ్యాలు చూడండి. ఇక్కడ మొత్తం హెల్మెట్ ఊడిపోయింది. సో ఆమె ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించింది. ఆ తర్వాత
ఆమె ఇంకా ఈ వెనక్కు తగ్గలేదు, 2 చేతులు కూడా పట్టుకుంది. ఆమె మైనర్ బాలిక, వీడు పెద్దోడు, కానీ ఎక్కడా కూడా మైనర్ బాలిక భయపడలేదు. ఆ తర్వాత తల్లి కూడా వచ్చింది. చూసారా, తల్లి చేతిలో ఒక నాటు తుపాకీ కనబడుతుంది. వీడు ఒక కత్తి నాటు తుపాకీని కూడా తీసుకొచ్చాడు. కానీ లోపల ఉన్న వ్యక్తి ఏమయ్యాడని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. ఒకసారి పాస్ చేద్దాం. అక్కడ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. ఈ వ్యక్తితో పాటు మరో వ్యక్తి, క్యాప్ పెట్టుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళాడు. కానీ ఆ వ్యక్తిని ధైర్యంగా ఏం చేశారంటే ఒక గదిలో బంధించేశారు. ఆ తర్వాత వీడికి కూడా భయం పట్టుకుంది. భయం పట్టుకున్న తర్వాత వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మొత్తం ముగ్గురు కూడా బయటికి లాక్కుని వచ్చారు. ఇద్దరు కూడా, ఈ అమ్మాయి పడిపోతున్నా సరే వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత తల్లిపై దాడికి ప్రయత్నించాడు. ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి తుపాకీతో ఒక్క దెబ్బ కొట్టింది వాడిని. ఆ తర్వాత కూతురు కూడా, కుమార్తె కూడా పరుగున వెళ్ళింది. వాడి మెడ పట్టుకుంది, కాలర్ పట్టుకుంది, లాగడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వాడు గేట్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయాడు. లోపల ఇంకో పెద్దావిడ ఎవరు ఉంది, బహుశా మేడ్ అనుకుంటా. ఆమె కూడా కొంచెం పెద్దావిడ కాబట్టి వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కానీ ఆమె కూడా అరుపులు అరిచింది. చూసారు, ఇక్కడ ఇంకొకసారి ఆ దృశ్యాలు చూడండి. వాడు మెడ పట్టుకుని కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత వీడిని కూడా ఒక 2 తన్నులు తన్నుతుంది ఆమె. ఒకటి ఇంకొక తన్ను కూడా తన్నుద్ది. 2 తన్నులు తన్నేటప్పటికి వాడికి కూడా ఇంకా భయం పట్టుకుంది. వాడి కాలర్ పట్టుకుంది, వాడి హెల్మెట్ను లాగటానికి ప్రయత్నం చేస్తుంది. ఇద్దరికి కూడా ఒక పెనుగులాట జరిగింది. తర్వాత హెల్మెట్ విడిపోయింది. ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరనేది ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది కూడా చెప్పబోతున్నాం. కానీ లోపలికి వెళ్ళిన మరో వ్యక్తి ఏమయ్యాడు, బయటికి రావట్లేదు. ఆ వ్యక్తిని లోపల బంధించారు. ఆ వ్యక్తిని లోపల బంధించడంతో వీళ్ళు భయం పట్టుకుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాటు తుపాకీలు లాక్కుని వాడిని కాల్చడానికి ట్రై చేస్తుంటే ఆమె కాల్చే సమయంలో కూతురు ఆడుతూ ఫైట్ చేస్తూనే కొంచెం అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. ఒక్కసారి ప్లే చేద్దాం, ఆ దృశ్యాన్ని మనం ప్లే చేద్దాం. తల్లి కాలుస్తుంటే ఒక్కసారి ఆమెను ఆపింది. వీళ్ళు పట్టుకోవడానికే ట్రై చేశారు. ఆ తర్వాత ఒకసారి మనం ప్లే చేస్తే ముగ్గురు కూడా పెనుగులాడుకుంటూ ముందుకు వెళ్ళారు. వాళ్ళు మ్యాక్సిమం ఆపటానికి ట్రై చేశారు. కానీ లోపల ఆల్రెడీ ఒకరిని బంధించాము అనే ధైర్యంలోనే ఉన్నారు. ఎలాగైనా వీడిని ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ధైర్య సాహసాలు చూపించారు. అప్పటికే వాడు భయంతో ఉన్నాడు. దొరికితే అయిపోయింది పని అనుకున్నాడు. వాడు పారిపోయాడు. ఈమె కూడా అక్కడ నుంచి అరుపులు కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వాడు పారిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి వ్యక్తి వాడు కూడా గెడ తీసుకొని బయటికి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళ అరుపులు, ఈ పెనుగులాట్లు విని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆ లోపల ఉన్న వ్యక్తి కూడా పారిపోయే ప్రయత్నం చేస్తుంటే వాడిని కూడా పట్టుకున్నారు. అప్పుడు తెలిసింది, గతంలో వెల్లింట్లో పని చేసినటువంటి ప్రేమ్చంద్ అనే వ్యక్తే, అక్కడ క్లీనర్గా పనిచేసేవాడు ప్రేమ్చంద్ అనే వ్యక్తే. ఆ తర్వాత పని మానేసిన తర్వాత వీళ్ళింట్లో కొద్ది నగలు ఉన్నాయని గుర్తించి ఎవరూ లేని సమయంలో వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫాదర్ డ్యూటీకి వెళ్ళిపోయే సమయం ఏంటో అతనికి తెలుసు కాబట్టి ఈ సమయంలో వస్తే ఇంటి దగ్గర ఎవరు ఉండరు, ఈజీగా వాళ్ళని బెదిరించి డబ్బులు కొట్టేయచ్చు, బంగారం కొట్టేయచ్చు అని అనుకున్నాడు. కానీ ఆ మైనర్ బాలిక చాలా తెగువ చూపించింది. తల్లికి ఇంకా ధైర్యాన్ని తీసుకుని రాగలిగింది. మైనర్ బాలిక ఫైట్ చేస్తుంటే తల్లి ఇంకా ధైర్యంతో వాళ్ళిద్దరిని కూడా ఎదుర్కోగలిగింది. పట్టుకున్న తర్వాత వీడు పారిపోయి కాజీపేట వరకు వెళ్ళిపోయాడు. అప్పటికే లోపల ఉన్నటువంటి వ్యక్తి ప్రేమ్చంద్ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో మొత్తం ఉన్నదంతా కక్కాడు. మరొక వ్యక్తి సుశీల్ కుమార్ అనే వ్యక్తితో కలిసి నేను ఈ ఘాతుకానికి పాల్పడ్డాను అని కాజీపేట పారిపోతుంటే కాజీపేటలో మరో వ్యక్తిని, సుశీల్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తానికి ప్రేమ్చంద్, సుశీల్ కుమార్ ఇద్దరు అక్కడికి వచ్చారు. సుశీల్ కుమార్ ప్రేమ్చంద్కి ఫ్రెండ్. ప్రేమ్చంద్ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. ఆ పని చేసిన వాడు ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడని ఆ తర్వాత తల్లి కూతురు ఒకసారిగా నమ్మలేకపోయారు. కానీ లోపలికి ఒక కత్తి, ఒక నాటు తుపాకీ 2 పట్టుకుని వచ్చి గురిపెట్టి నా డబ్బులు ఇవ్వకపోతే, బంగారం ఇవ్వకపోతే చంపేస్తాను అనే సమయంలో వాళ్ళని ఎదిరించిన తీరు నిజంగా వాళ్ళని అభినందించదగినటువంటి విషయమే. మరీ ముఖ్యంగా ఈ మైనర్ బాలిక చూపించినటువంటి తెగువ ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సింది. అందుకే చిన్నపిల్లలకి, మరీ ముఖ్యంగా అమ్మాయిలకు కూడా దొంగలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎదిరించాలి, ఆత్మరక్షణ విద్యలు కూడా ఖచ్చితంగా నేర్పాల్సిన అవసరం ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు ఏ విధంగా వస్తాయో, ప్రమాదాలు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అనే విషయాన్ని అమ్మాయిలకు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఈ పాప మాత్రం, మైనర్ బాలిక మాత్రం చాలా తెగుని చూపించింది. ఆమెను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. తల్లికి కూడా ధైర్యం. ఇక్కడ కింద పడిపోయారు ఇద్దరు. కింద పడిపోయిన వాడిని ఎక్కడా కూడా వదలలేదు. చూడండి ఒక్కసారి, ఆ కాలర్ పట్టుకుంది, హెల్మెట్ మొత్తం లాగగలిగింది.
వాడిని ఎక్కడ వదలలేదు. ఆ తర్వాత తల్లి మళ్ళీ వచ్చి ఆ తుపాకీతో కాల్చడానికి కూడా సిద్ధమైపోయింది ఆమె. కానీ అది నాటు తుపాకీ, ఒక్క దెబ్బ కొడదాం అనుకుంది. తుపాకీ తీసుకుని ఒక్కటి కొట్టే సమయంలో వాడిలో అప్పటికే భయపడిపోయాడు. ఇద్దరు కలిసి పట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర గుంజుకుని గేట్ తీసుకుని బయటికి పారిపోయాడు. మొత్తానికి దొంగలిద్దరూ కూడా దొరికారు. ఆ దొంగలిద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు పట్టుకుని ఇంకా ఎక్కడెక్కడ గతంలో ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాడు అనే విచారణ చేస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మైనర్ బాలిక మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి. చాలా ధైర్యంగా దొంగలిద్దరిని కూడా ఎదిరించగలిగింది. కత్తి తుపాకీ తీసుకొచ్చి ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగినా ఎంతటి ఆ ప్రమాదం జరిగి ఉండేదో మనం ఊహించలేం. కానీ తల్లి కూతురు ఇద్దరు కూడా ధైర్యంగా ఆ దొంగను ఎదుర్కొని పోలీసులకు పట్టించారు. స్థానికుల సహాయం కూడా తోడింది. కొద్దిసేపటికి స్థానికులు కూడా అక్కడికి రావడంతో పారిపోతున్న దొంగను పట్టుకోగలిగారు.